రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక సనాతన ధర్మవాది, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన అదే చెప్పాడు. ఎందుకు వాల్మీకి రామాయణం ప్రామాణికం, నేను అసలు ఆయనట దేవుణ్ణి నమ్మేవాడు కాదంట. దేవుణ్ణి నమ్మేవాడు కాదు, దీన్ని ఎలాగ ప్రామాణికంగా తీసుకుంటారు ఏంటి, ఆ వాల్మీకి రామాయణం ఎవరో రాసి ఉండొచ్చు కదా. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అండి అది. దాన్ని ఎవడైనా బీటౌట్ చేయగలడా? ఎలాగ అంత అద్భుతంగా పోనీ క్రియేటివే అనుకుందాం కాసేపు. ఈయన ఆ నాస్తికవాది ఆ విధంగా స్టార్ట్ చేశాడంట. చేసి 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 ఒక్కసారిగా రామభక్తుడైపోయాడు. ఆయన రాముణ్ణి ద్వేషించే వ్యక్తి రామభక్తుడైపోయాడు నాస్తికుడు. ఎందుకు? అందరికీ తెలిసిన రాముడు అడవులు పంపించాడు సీతని, అంతవరకు తెలుసు. హాఫ్ నాలెడ్జ్ గాలికి అదే తెలుసు. సినిమాల్లో డైలాగులు రాసుకోవడానికి, సినిమాలని ఒక హీరోయిజంగా చూపించుకోవడానికి, ఒక మహిళని ఆ రోజు సీత తిరిగి ప్రశ్నించుంటే అని హీరోయిన్తో డైలాగులు చెప్పించడానికి ఏదో దర్శకుడు వాడి సినిమా హిట్ అవ్వడం కోసం రాసుకున్న డైలాగుల్ని అదే రుద్దేశారు. కానీ కాదు, 15,000 సంవత్సరాలు పరిపాలించాడు శ్రీరామచంద్ర